ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉంది అని విజయవాడ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేసినేని నాని అభిప్రాయపడ్డారు. పేరు కూడా చెప్పారు. ఆయన లోకేష్ హస్తం దీని వెనుక ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దాదాపు ఒక 500-600 మందిని ఆయన హేర్ చేసుకొని వారందరి చేత ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక నిజాలు ఒక్కసారి గమనిస్తే నిజంగానే కుట్ర కోణం దాగి ఉందా, లేదంటే ఇంతగా బరి తెగించి నిర్భయంగా లక్షలాది మంది జనం మధ్య దాడికి తెగబడే సాహసం ఎవరు చేసుంటారు? ముఖ్యంగా సింగనగర్ ఫ్లైఓవర్ దిగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి యాత్ర, ఆయన బస్సు ఫ్లైఓవర్ దిగుతుండగానే సింగనగర్లో కరెంటు తీసేశారు. కరెంటు ఎవరు తీశారు, ఎందుకు తీశారు? అంతకు ముందు కూడా ప్రజలు తండోపతండాలుగా భారీగా తరలి వస్తున్న సందర్భంలో 1కి 2-3 సార్లు ఇదే విధంగా కరెంటు తీశారు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సింగునగర్ చేరుకోగానే ఫ్లైఓవర్ దిగగానే కరెంటు పోయింది. ఆ ప్రాంతం అంతా కరెంటు తీసేశారు. చిమ్మ చీకటి. జగన్మోహన్ రెడ్డి వాహనం వెనుక ఉన్నటువంటి లైట్ల కాంతి మాత్రమే తప్ప, లేదు ఆయన వాహనానికి అమర్చిన లైట్ల కాంతి తప్ప ఎక్కడ మరొక రకమైనటువంటి వెలుతురే లేదు, వెలుగు లేదు. ఈ కరెంటు తీసేయటం వెనక ఎవరి కుట్ర దాగుంది అనేది ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే చాలామంది అనుమానపడుతున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కరెంటు అధికారులను, విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తే తప్ప దీని వెనుక కుట్రకోణం దాగుందా లేదా అనే అంశం బయటపడదని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క కేసినేని నాని కానీ మిగతా అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఖచ్చితంగా ఈ దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పందించకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు స్పందించకపోయినా, పార్టీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా స్పందిస్తున్నాయి. దీని వెనుక ఖచ్చితంగా భారీ కుట్రే ఉంది అని అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది కాలంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రసంగాలు కానీ, కూటమిలోని మరో నాయకుడి ప్రసంగాలు కానీ ఒక్కసారి తరచి చూస్తే జగన్మోహన్ రెడ్డిని పాతేస్తాం, పాతాళంలోకి తొక్కేస్తాం, ఒకటి కాదు ఇలాంటి అనుచిత సంభాషణలు ఎన్నో చేస్తున్నారు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు, కానీ ఆ పార్టీ శ్రేణుల్లోని, ప్రతిపక్షంలోని అనేక మంది ఇదే రకమైనటువంటి వాచాలత ప్రదర్శిస్తున్నారు. అంటే నోటి దురుసు. ఈ నోటి దురుసుతనం వల్ల ఏం కాదు, మనం నిర్భయంగా తిరగొచ్చని ఒకవేళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుకుంటే మన లక్ష్యం నెరవేరదు కాబట్టి దాడి చేయాలని భావించారా? నిజమే, ఇందులో దాడికి వెనుక ప్రోద్బలం ఎవరిది, ప్రోత్సాహం ఎవరిది, కుట్ర చేసింది ఎవరు, ఈ కాన్స్పిరసీ ఎవరు ద్వారా జరిగింది అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోలీసులు ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఒక సింగనగర్లోని ఒక ప్రధానమైనటువంటి విద్యాలయం, ఆ విద్యాలయం పక్కకి రాగానే ఆయన మీద దాడి జరిగింది. విద్యాలయం పైన అంతస్తుల్లోంచి, అంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి పైన చీకట్లో ఆ అంతస్తుల్లో నుంచి ఎక్కడి నుంచి అయినా రాళ్ళదాడి చేశారా,
లేదు ఏదైనా ఒక గది కిటికీలోంచో ఒక గదిలోంచో లేదా పైన టెర్రస్ మీద నుంచో ఈ రకమైన దాడి జరిగింది. ఎందుకంటే కింది నుంచి మరి బస్సు పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన అంత బలంగా దాడి చేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ చేసిన చుట్టూ సెక్యూరిటీ వలయం ఉంది, వాళ్ళకి తగలకుండా ఆయన పైనే గురిపెట్టి ఆయనకు మాత్రమే తగిలేట్టుగా వేయటం అనేది అది దాదాపుగా ఇలాంటి దాడుల్లో నిష్ణాతులైన వాళ్ళు తప్ప చేసే పని కాదు. అందువల్ల వారు అనువైన ప్రాంతంగా ఆ స్కూలు భవనాన్ని ఎన్నుకున్నారా, ఇది కూడా చాలామంది ఆ ప్రాంతం వాళ్ళు చెప్తున్నటువంటి మాట. స్కూలు భవనంలోని ఏదో ఒక గదిలోంచి మరి ఏదైనా పరికరం ద్వారా ఈ రాళ్ల దాడి చేశారా, లేదా సూటిగా తగిలేలా మరో ప్రయత్నం ఏదైనా చేశారా? ఎందుకంటే అక్కడికి రాగానే కరెంటు పోవటం, కరెంటు పోయిన కొద్ది క్షణాల్లోనే రాళ్ల దాడి జరగటం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం వ్యవహారం అంతా చక్కబెట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డ దుర్మార్గులు జారుకున్నారు. అంటే వాడు జారుకోవడానికి జనం మధ్య నుంచి వెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. జనం మధ్య ఈ రకమైన చర్య చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎంత చిమ్మ చీకటైనా చుట్టూ ఉన్న వాళ్ళు కనిపెడతారు. కాబట్టి వాళ్ళు ఈ దుశ్చర్య చేసినటువంటి వాళ్ళు ఏదో ఒక భవనం పై నుంచి కానీ ఏదో ఒక గదిలో నుంచి కానీ చేసి ఉండాలి. ఎందుకంటే అక్కడ స్కూల్ ఉంది, స్కూల్ ఒక 3 లేదా 4 అంతస్తుల భవనం ఉంది. ఆ భవనంలోని కొన్ని గదుల కిటికీలు తెరిచి ఉన్నాయి. అలాగే టెర్రస్ పై నుంచి కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రకమైన మొత్తం ఒక కాన్స్పిరసీ అక్కడ జరిగింది. ఇందుకు మూల కారణం కరెంటు తీసేయటమే. ఎందుకు కరెంటు తీసేయాల్సి వచ్చింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళి యాత్ర జరుపుతుంటే, పర్యటన జరుపుతుంటే ఆ సందర్భంలో ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదన్నా వస్తుందని యాంటిసిపేట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటారు. కానీ ఏమీ లేకుండా కరెంటు తీసేయించిన అధికారి ఎవరు అధికారులు చెప్తే తప్ప ఇది జరిగేటువంటి పని కాదు. అంటే ఆ ప్రాంతం మొత్తం కరెంటు తీసేశారు కదా. అందువల్ల ఎవరు ఆ కుట్ర వెనక సహకరించినటువంటి అధికారి ఎవరు? ఇది కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు కుట్లు వేశారు, ప్రాథమిక చికిత్స చేశారు, వీలున్నంత వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆయన రెస్ట్ తీసుకుంటారా లేదా యాత్ర కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ పరిణామం వెనుక ఈ దుశ్చర్య దుర్ఘటన జరిగిన తరువాత రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా భగ్గుమన్న మాట వాస్తవం. ప్రతి చోట నిరసన ధ్వనులు వినిపించిన మాట వాస్తవం. ఎక్కడికెక్కడ కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోయిన మాట కూడా వాస్తవం. కానీ వారందరినీ సంయమనం పాటించమని, ఓర్పు సహనంతో వ్యవహరించమని వైఎస్ఆర్సీపీ అధినేత కోరినట్టుగా చెప్తున్నారు. లేకపోతే రకరకాల పరిణామాలు, దుష్పరిణామాలు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్యను మళ్ళీ తనే పరిష్కరించాలి. కాబట్టి దాన్ని తనే జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఎవరూ రెచ్చిపోవద్దు, గొడవలొద్దు. మన వ్యతిరేకత ఏదన్నా ఉంటే, మన డిసెంట్ ఏదైనా చేయాలనుకుంటే అది ఓటు రూపంలో తెలియజేద్దాం నెక్స్ట్ మంత్. అంతేగాని ఇప్పుడు ఘర్షణలు, గొడవలు వద్దనేది ఆయన అభిప్రాయంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి దాడి జరిగిన తరువాత ప్రతిపక్ష స్పందన చూసిన తరువాత అనుమానాలు పెళ్ళురుపుతున్నాయి. ప్రతిపక్షం తక్షణం స్పందించకపోవటం, ఆ స్పందనలో కూడా సరైనటువంటి వాదన లేకపోవటం, బలం లేకపోవటం. ముఖ్యంగా ఆయన సోదరి కూడా ఇదేదో ఆకతాయి పని అనుకుంటున్నాను, కాకపోతే అంటే ఆకతాయి పని ఇట్లా ఉంటుందా?
ఒక ముఖ్యమంత్రి పైన దాడి చేసే సాహసం ఎవరైనా చేయగలుగుతారా? అంత పెద్ద సెక్యూరిటీ మంచిగా ఆకతాయి పని, ఆకతాయిలు ఎవరు చేయలేరు. దీని వెనక కుట్రకోణం దాగుంది. ఆవిడ మాటలు చూసినప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్ష అధినేత మాటలకు దగ్గరగా, చర్యలకు దగ్గరగా, చేతలకు దగ్గరగా అనిపిస్తున్నందున కుట్రకోణం దాగుందనేది కేసీఆర్ నాని కానీ, వంశీ కానీ, మరొకరు కానీ చెప్తున్నటువంటి మాట. తప్పకుండా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ జరిగినటువంటి ఈ దాడికి పురిగొల్పినటువంటి లేదా సహకరించినటువంటి వాతావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు జరపాలని ఆ ప్రాంత ప్రజానీకం కోరుతున్నారు. ఎందుకంటే కరెంటు తీసేయటం కానీ, ఆ బిల్డింగ్లో ఎక్కడ ఎవరున్నారు, ఎవరెవరు పొంచి ఉన్నారు, ఎంతసేపటి నుంచి ఉన్నారు, నిజంగా బిల్డింగ్ని వినియోగించుకున్నారా? ఎందుకంటే కింది నుంచి అంత బలంగా వచ్చి తాకేటువంటి అవకాశం లేదన్నది కొంతమంది అభిప్రాయం. సో చూడాలి. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడిని ప్రధాని సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, దుశ్చర్యకు పాల్పడ్డ ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరారు. ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉంది. ఇక ముందు ఏం జరగబోతుందో చూద్దాం.